తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటన 2027 రాబోయే పుష్కరాలు ప్రణాళికలు ఇండియా ఆర్మీ రిక్రూట్మెంట్ జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు తదితర అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు అనువుగా ఉండేలా రహదారులను అభివృద్ధి పరచాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. 2027 పుష్కరాల నేపథ్యంలో క్రౌడ్ మేనేజ్మెంట్, రైల్వే స్టేషన్ నుండి ఘాట్లకు రోడ్లు కనెక్టివిటీ, ట్రాఫిక్ మళ్లింపుపై ఎస్పీ డి నరసింహకిషోర్ ఉన్నత అధికారులతో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా పుష్కర్ ఘాటు, కోట్లింగల్ ఘాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి రూట్లను పరిశీలించారు. గత పుష్కరాలు సమయంలో ఏర్పడిన ఇబ్బందులు ఈసారి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. రాబోయే గోదావరి పుష్కరాలు దేశవ్యాప్తంగా భక్తులు రాజమహేంద్రవరం భక్తులు స్నానాలు ఆచరించిన అనంతరం నదీ తీరంలోని పురాతన దేవాలయాలను సందర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దేవాదాయ శాఖ ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఈ సర్వే నివేదికల ఆధారంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన సమిశ్రగూడెం ఆలయ పునరుద్ధరణ మరియు ఫేస్ లిఫ్ట్ పనుల కోసం మంత్రి కందుల దుర్గేష్ ఈ దేవాదాయ నిర్మాణంలో 1.25 కోట్ల నిధులు మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. మార్చి 2026 ఎస్ఎస్సి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 16 మార్చి నుండి ఏప్రిల్ 1 వరకు జిల్లాలోని 138 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఒకే సెషన్ లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలో మొత్తం 24,538 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. అందులో రెగ్యులర్ అభ్యర్థులు 13,322 మంది ఉండగా ప్రైవేట్ అభ్యర్థులు 11,216 మంది ఉన్నారు. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలోని ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ విశాఖపట్నంలో అగ్నిపథ్ పథకం కింద రిక్రూటింగ్ ఇయర్ 2027 సంబంధించి అగ్నివీర్ నియామకాల కోసం వివాహం కాని పురుషులు అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. ఈ నియామకాల ప్రక్రియలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 8 మందికి ఇంకా బాధితులకు వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది. కల్తీ పాల ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం జిల్లా ఇటుపాక మండలం పరిధిలో గోదావరి తీరం పెద్దపులి సంచరిస్తున్నట్లు స్థానికులు అధికారులు తెలిపారు. ఇది పోలవరం జిల్లా ఏటుపాక మండలం పరిధిలోని గోదావరి తీరంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు స్థానిక అధికారులు, ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఇది వెంకటరెడ్డిపేట, చోడవరం మధ్య తిరుగుతున్నట్లు తెలుస్తుంది. నెల్లిపాక రేంజ్ సిబ్బంది పులి పాదముద్రల కోసం గాలిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎలాంటి పాదముద్రల జాడ లభించలేదని గోదావరి తీరంలో గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అడ్డతీగల మండలం తిమ్మాపురం పరిసర ప్రాంతాల్లో రాత్రి పెద్దపులి కదలికలు గుర్తించారు. ఆ ప్రాంతంలో కూడా గాలిస్తున్నారు. అనంతరం కూడా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఈ పెద్దపులి వచ్చే అవకాశం ఉందని కూడా ఫారెస్ట్ అధికారులు తెలుపుతున్నారు. గోకవరం, జగ్గంపేట, ఏలేశ్వరం మండలాల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శాసనసభలో పర్యాటక సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ శాఖలపై జరిగిన చర్చకు ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఏపీ పర్యాటక రంగం ఇక రాష్ట్ర ఆర్థిక వృద్ధి యంత్రాంగంగా అభివర్ణించారు. ఈ క్రమంలో 20 నెలల కాలంలో 117 అవగాహన ఒప్పందాల ద్వారా 19,693 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. అందులో 27 ప్రాజెక్టులకు ఎస్ఐపిబి అనుమతులు లభించాయి. తద్వారా 122,637 మంది యువతకు ఉద్యోగ అవకాశాలకు మార్గం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం 6,681 కోట్లు విలువైన ప్రాజెక్టులు పనులు సర్వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఏప్రిల్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. వ్యాఖ్యానం కొత్త వీర వెంకట సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.